హౌ టు రైట్ కేస్ లాస్ ఇన్ ఎగ్జామ్స్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ప్యాటర్న్ ఉంటది. నాకొక ప్యాటర్న్ ఉంది. మా సీనియర్స్ మాకు నేర్పించారు. నేను చెప్తాను, నచ్చితే ఫాలో అయిపోండి. లేదా ఇంకా యాడ్ చేయాలంటే చేసుకోండి. మీ ఇష్టం అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వెషన్ పేపర్‌లో మన కేస్ లా ఇచ్చిన తర్వాత లాస్ట్‌లో ఒక క్వెషన్ అడుగుతారనమాట. డిస్కస్, అడ్వైస్, జడ్జ్‌మెంట్ అని చెప్పేసి కొన్ని అడుగుతారు. ఫస్ట్ ఆ పార్ట్‌ని కొంచెం పక్కన పెట్టేసేయండి. రిమైనింగ్ కేస్ లా మొత్తం చదివేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ వచ్చేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ అని రాసి యాజ్ ఇట్ ఈస్ కేస్‌లోని రాసేయండి. ఎక్సెప్ట్ దట్ డిసైడ్ వాళ్ళు అడిగే క్వెషన్ డిసైడ్, అడ్వైస్ అవి పక్కన పెట్టేస్తే రిమైనింగ్ కేస్‌లా మొత్తం రాసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. రాయడం రాకపోవడం మీ ఇష్టం. అయితే దీన్ని వచ్చేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్‌ని బ్రీఫ్‌గా రాసేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇష్యూస్ ఫ్రేమ్డ్. మీకు దీంట్లో ఏమేమి ఇష్యూస్ కనిపించాయి అని చెప్పేసి మీరు వాటిని 1, 2, 3 అని చెప్పి రాసేయొచ్చు. ఫోర్త్ వన్ ఇలస్ట్రేషన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే దానికి సంబంధించి సైటేషన్స్ రాస్తూ కేస్ లాస్ రాయాలన్నమాట. సైటేషన్ రాసేసి కేస్ లా గురించి రాయాలి, డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి జడ్జ్‌మెంట్. మీరైతే ఏం జడ్జ్‌మెంట్ ఇస్తారు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకవేళ క్వెషన్‌లో జడ్జ్‌మెంట్ కానీ, అడ్వైస్ కానీ, డిస్కషన్ కానీ ఇంకా ఏమైనా అడగొచ్చు. అడిగితే ఆ ఒక పార్ట్‌ని ఇక్కడ రాసేయండి. జడ్జ్‌మెంట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి కింద అడ్వైస్, డిస్కషన్ ఏదో ఒకటి రాసేయండి. అని సబ్ హెడ్డింగ్ పెట్టేసి మీరేమి అనుకుంటున్నా దాని గురించి డిస్కస్ చేయడం, అడ్వైస్ చేయడం చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిటిసిజం అనమాట. దానికి మీకేమేం క్రిటిక్స్ కనిపించాయి ఇచ్చినటువంటి కేస్‌లలో, మనం ఎందుకు ఈ కేస్‌లని సైటేషన్ ఒకటి తీసుకున్నాం, దాని గురించి మనం రాయాలన్నమాట. నెక్స్ట్ వన్ కన్క్లూజన్. కన్క్లూజన్ పార్ట్ వచ్చేసి మీ ఇష్టం అనమాట. సో, ఈ విధంగా మనం కనుక సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని రాస్తే ఒక మార్క్స్ ఉంటది. సబ్ హెడ్డింగ్స్ లేకుండా కేస్‌లో రాస్తే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో, సబ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. నచ్చితే ఫాలో కూడా దీన్ని చేసేయొచ్చనమాట.